మన స్వైప్ వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. అంటే సో ముక్కులోంచి నీళ్ళు కారడం జనరల్‌గా జలుబు చేసినప్పుడు అట్లా నీళ్ళు కారడం వేరు. ఇది వేరనమాట. ఇది ఎప్పుడు వేధిస్తుంటుంది ప్రాబ్లము. ముక్కులోంచి నీళ్ళు కారుతున్నాయంటే అది బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ అనమాట. సో మరి అది బ్రెయిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ అని మనకు ఎలా తెలుసుకోవాలి? లక్షణాలు ఎలా ఉంటాయి? రాకుండా జాగ్రత్తలేం తీసుకోవాలి? వస్తే దీనికి ట్రీట్మెంట్ అంటే ఏముంది? వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు మెదడు, స్పైన్ వీటన్నిటి గురించి మీరు చెప్పారంటే అది ఆథెంటిక్‌గా ఉంటుంది. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎంతో ఈ హైదరాబాద్‌లో ఉన్న ది బెస్ట్ న్యూరో సర్జన్ అంటే మీరు. మీరు ఎయిమ్స్‌లో చదువుకున్నారు. ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఈ మెదడులో ప్రాబ్లం ఉంటే ముక్కులోంచి నీళ్ళు వస్తాయని. అసలు అది ఏంటి డాక్టర్ గారు? మెడికల్ పరిభాషలో ఏమంటారు అసలు దాన్ని? ఇప్పుడు మెదడుకి ఏదైతే మనం చెప్పుకున్న ఇంతవరకు కపాలం అందరూ గమనిస్తే ఇక్కడ వరకు, ఇక్కడ ముక్కు. నిజానికి ఏమిటి, ముక్కుకి మెదడుకి ఏదో మైళ్ళ దూరం లేదు, కొన్ని మిల్లీమీటర్లే. అంతేకాకుండా సృష్టికర్త అమర్చిన ఈ పుర్రె భాగం ఇదంతా చాలా గట్టి భాగం. ఈ అడుగు భాగాన్ని బేస్ ఆఫ్ దిస్ కల్ అంటారు. ఈ అడుగు భాగం ఇక్కడ ఉంటుంది. అక్కడ ఎందుకో పల్చగా ఉంటుంది అది బోన్. దాన్ని క్రిబ్రిఫార్మ్ ప్లేట్ ఆఫ్ ది ఇథమాయిడ్ బోన్. అంటే ముక్కుకి దానికి జంక్షన్. అంత పల్చటి బోన్ లేదని ఇబ్బంది వచ్చింది అనుకోండి, అప్పుడు రాబోయేది అంటే మామూలుగా మెదడులో ఉండేది నీరు ఉంటుంది. దానిని సిఎస్ఎఫ్ అంటారు, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. అది అందరికీ ఉంటుంది, అవసరం కూడా. అది ఒక మెష్ లాంటిది. సో మెదడులో నీరు అందరికీ అవసరం. అది ఆయన సృష్టికర్త అమర్చాడు. అది అతను మెదడులో నీరు లేకుండా కానీ ఆవిరైపోయినట్టు అయిపోతే అసలు ఊహించలేని పరిస్థితి. ఒక కారణం, అది వేరే విషయం ఏంటంటే మెదడులో నీరు ఏదైనా కారణం వల్ల ఎక్కువైనా కానీ ప్రాబ్లమే. సరిగదా మెదడులో ఇంత గొప్ప రక్షణ కవచంలో భద్రపరిచినటువంటి నీరు, ఆ నీరు ముక్కు నుంచి కిందకు వచ్చింది అనుకోండి, అంటే ఏం జరుగుతుంది? వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతుంది. వాతావరణం పొల్యూషన్, కాలుష్యం వీటి వల్ల బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఎక్కడేమిటి, చాలామందికి అనుమానం ఏంటంటే ముక్కులో నీరు వస్తుంది. అంటే ముక్కులో నీరు వస్తుంటే మెదడులో నుంచి వచ్చేదానా అన్నిసార్లు? అది చాలా సరైన ప్రశ్న. నిజానికి మీరు ఆలోచిస్తే ఏదో ఎలర్జీ నుంచి, ముక్కులో ఇంకేదన్నా కానీ ఇన్ఫెక్షన్ ఆడుతున్నా, ఏదన్నా బ్లాక్ అయిపోయినా, ఇంతవరకు ఎందుకంటే కొన్ని మందులు, ఏదో బీపీ కోసం వాడినటువంటి కొన్ని మందులు, ఫిట్స్ కోసం కొన్ని వాడినట్టు మందులు, వీళ్ళలో కూడా ముక్కు నుంచి నీరు వస్తుంది. ఇంకా కొత్తగా ఒక మాట వచ్చింది, వ్యాసోమోటార్ రైనోరియా. అంటే ఏదో బాగా టెన్షన్గా ఉన్నారు, సాఫ్ట్వేర్లో ఉన్నారు అనుకోండి, చాలా టెన్షన్ యుగం అయిపోయింది, బయట వాతావరణం మారిపోయింది. అలాంటప్పుడు కానీ చలి ఎక్కువైనా ఇలాంటి వాటిలో కానీ ఏదైనా స్పైసీ వస్తువు తిన్నాం అనుకోండి, దానివల్ల ముక్కు నుంచి చాలా కామన్. కోవిడ్ టైంలో అసలు చాలా కామన్ వచ్చింది ఇన్ఫెక్షన్ వల్ల. అందువల్ల ముక్కులో నుంచి నీరు రాగానే అది మెదడులో వస్తుంది అని భయపెట్టాల్సిన అవసరం అయితే లేదు. మరి ఎట్లా తెలుస్తుంది డాక్టర్ గారు? దానికి ఒక నిర్దిష్ట విధానాలు ఉన్నాయి. ఒకటి, ఈ ముక్కులో నీరు ఒక్కొక్కసారి బయటికి రాకుండా అంత పూర్తిగా గొంతుకులోకి వెళ్తుంది. దాన్ని పోస్ట్ నేసల్ ట్రిప్ అంటారు. ఆ రుచి కూడా కొంతమంది అబ్జర్వెంట్ పేషెంట్స్ ఏం చెప్తారంటే చాలా సాల్టీగా ఉంటుందని గొంతు లోపల. అంటే ఈ మెదడులో నీరు ముక్కులోకి రాకుండా గొంతులోకి వెళ్తుంది. అది జరుగుతుంది. ముక్కుకి గొంతుకి దాని కనెక్షనే కదా ఒకటి. రెండోది, ముక్కు నుంచి ఏదైతే మెదడు వల్ల వచ్చేటువంటి నీరు, ఈ రెండు ఉంటాయి నాసికల్ రంధ్రాలు, ఒక్కదాని నుంచి వస్తుంది. జలుబు వచ్చింది అనుకోండి, రెండు వైపులా వస్తుంది కదా. అవును. అదే కాకుండా మనం ఏదన్నా కారణం వల్ల ముందుకు వంగామనుకోండి, బెండ్ అయ్యామనుకోండి, ఇంకా బడబడ వాటర్ లాగా డ్రిప్ లాగా ఉంటుంది, వాటర్ లాగా క్లియర్గా ఉంటుంది. ఇవి మెదడులో వస్తున్న నీరు మనం చెప్పుకున్నటువంటి సిఎస్ఎఫ్ అని. ఇంకా దాని నిర్ధారణ కోసం ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచి ముక్కులో నీరు వస్తుంది. సింపుల్ టెస్ట్ మేము ఏం చెప్తామంటే, ఏదైనా వైట్ కర్చీఫ్ కానీ ఒక టిష్యూ పేపర్ తీసుకొని దానికి అద్దినట్టయితే, ముక్కు నుంచి ఏది జలుబు వల్ల వచ్చేటువంటి దాని వల్ల అయితే టిష్యూ పేపర్ గట్టిగా అయిపోతుంది, స్టిఫ్ అయిపోతుంది. ఈ మామూలుగా ఈ సిఎస్ఎఫ్ వల్ల వచ్చేది అలా స్టిఫ్ కాదు. సరే, దానివల్ల కూడా 100% గ్యారంటీ కాదు. అదే కాకుండా దీనికి మనం ల్యాబొరేటరీకి పరీక్ష పంపిస్తే అక్కడ రెండు టెస్టులు ఉన్నాయి. ఒకటి గ్లూకోజ్ అంటాం, షుగర్ అనేది ముక్కులో వచ్చేటువంటి మామూలుగా జలుబు వీటి వల్ల ఎలర్జీ వల్ల వచ్చేటువంటి ఈ ద్రవ పదార్థాల్లో ఉండదు, షుగర్ ఉండదు.
ఈ బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి సిఎస్ఎఫ్లో మాత్రం షుగర్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంకెవరికైనా డయాబెటీసే ఉందనుకోండి, ఏదో కారణాంతరం వల్ల ముక్కు నుంచి వచ్చినా కూడా నార్మల్గా ఏది జలుబు వల్ల మిగతా కారణాలు ఏదో మందుల వల్ల వచ్చినా ఉంటుంది అనుకుంటాం. ముఖ్యమైన పరీక్ష ఈ మధ్య కాలంలో వచ్చింది బీటా-2 ట్రాన్స్ఫరిన్ అని ఒక పరీక్ష. ఇంక ఇది 100% గ్యారంటీ. ఇంకొక మాట ఏమిటంటే ఈ నీరు అన్నది ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పెడుతుంది. ఎంత గొప్ప సీనియర్ న్యూరో సర్జన్ అయినా నిజానికి ఇది ముక్కు నుంచి వస్తున్న బ్రెయిన్లో నుంచి వస్తున్న నీరా కాదా. ఇంకోటి ఉంది అక్కల్ట్ సిఎస్ఎఫ్ రైనోరియా అని. అంటే ఏమిటది, బయటకు నీరే పెద్ద కనపడటం లేదు, జ్వరం వస్తుంది, తలనొప్పి, వాంతులు, ఫిట్స్. అంటే ఏంటి, మెనింజైటిస్ సంబంధించినటువంటి అది పరీక్షలు చేయగా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇప్పుడు బ్రెయిన్లోకి ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటే, కారణాలు చూస్తూ వెతుకుతూ ఉంటే ఈ భాగం దగ్గర ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ బోన్లో ఛిద్రం అయిపోయి ఒక రకమైనటువంటి రంధ్రం లాగా తయారైపోయింది. అంటే దెబ్బ తగిలితే అందులో కారణాలు ఉన్నాయి మీరు అడిగినట్టే. కారణం ముఖ్యంగా ఏమిటంటే తలకి దెబ్బ తగిలిందండి. పోస్ట్ ట్రమాటిక్ సిఎస్ఎఫ్ రైనోరియా అంటే తలకి దెబ్బ తగలడం వల్ల, గాయం అవడం వల్ల, ముక్కులో బోన్ ఫ్రాక్చర్ అవడం వల్ల వచ్చేది. ఇంకొకటి ఈ ముక్కులో ఈ మధ్యన ఈ జలుబు ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల సైనస్ సర్జరీస్ కొంతమంది జరుగుతూ ఉన్నాయి. అందులో ఏ కారణం వల్ల ఈ బోన్ ఏదైతే మనం చెప్పుకున్నామో దానికి డ్యామేజ్ అయినా ముక్కు నుంచి నీరు రావచ్చు. అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటి, స్పాంటేనియస్ సిఎస్ఎఫ్ రైనోరియా. ఏ కారణం లేదు, సడన్గా ఒక రోజు మొదలవుతుంది. ముఖ్యంగా ఈ స్త్రీలలో ఎక్కువ. ఏ కారణం వల్ల కనుక కొంచెం లావుగా ఊబకాయం ఉన్న వాళ్ళకి వస్తుంది. అంటే గణాంకాల ప్రకారం ఊబకాయం వల్ల వస్తుందని కాకపోయినా వాళ్ళలో వస్తుంది. ఇప్పుడు ముక్కు నుంచి నీరు వస్తుంది, ఇది సిఎస్ఎఫ్ అని మనం నిర్ధారణ చేసాం. ఇప్పుడు అందులో ప్రాబ్లం ఎక్కడంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే సిఎస్ఎఫ్ అన్నది మామూలుగా బయట ప్రాంతానికి కనెక్షన్ లేకుండా ఉన్నటువంటి భద్రపరిచిన ఒక ద్రవ పదార్థం. మరి దానికి కానీ బయటకి ఎక్స్పోజ్ అయితే ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే బయటలో ఉన్న దుమ్ము, ధూళి, పొల్యూషను మెదడు లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ వస్తుంది. అది చాలా ప్రమాదం. అలాంటి ప్రమాదానికి రాకుండా ఉండాలంటే దానికి ఏదన్నటువంటి అడ్డకట్ట వేయాలి. రేరుగా తలక దెబ్బ తగిలితే అందరూ గమనించాలి, తలక దెబ్బ తగిలి కానీ ముక్కు నుంచి నీరు వస్తే అన్ని సమయాల్లో దానికి ఆపరేషన్ అవసరం పడదని. చాలాసార్లు తగ్గిపోతుంది అదృష్టవశాత్తు. అలాంటి వాళ్ళకి మనం ఒక 3 వారాలు 4 వారాలు అబ్జర్వ్ చేసి ఏదన్నా చిన్న చిన్న మందులు ఏదైతే ఈ నీరు ఉత్పత్తికు తగ్గించడానికి వాడే మందులు కొన్ని ఉన్నాయి, లేదా డైమాక్సిన్ ఇలాంటి మందులు ఇస్తే తగ్గిపోవచ్చు. అది అదృష్టం. అలాంటప్పుడు ఆపరేషన్ అవసరం లేదు, అందరికి ఆపరేషన్ అవసరం లేదు. ఎవరికైతే ఒక 3 నుంచి 4 వారాల తర్వాత కూడా ఇంకా నీరు ముక్కు నుంచి వస్తున్నా, ఇన్ఫెక్షన్ వస్తున్నా రిపీటెడ్గా, ఏదో మనం చెప్పుకున్న మెనింజైటిస్ కానీ, లేకపోతే స్పాంటేనియస్ ఏదైతే స్కానర్లో పరీక్షా పద్ధతిలో మనం మాట్లాడుకుంటాం, బ్రెయిన్లో జంక్షన్ దగ్గర, బ్రెయిన్కి ముక్కుకి జంక్షన్ దగ్గర ఏదైనా రంధ్రం ఉందా, దానికి ఆపరేషన్ తప్ప ఇంక ఉపాయం లేదు. దీనికి పరీక్షా పద్ధతులు ఏమిటి, ఒకటి మామూలుగా ల్యాబొరేటరీలో మనం చెప్పుకున్నది ఎక్కడ ఉంది అని తెలియాలి. దానికోసం ఈ మధ్యకాలంలో ఒక సిటీ స్కాన్ కానీ, లేకపోతే సిటీ సిస్టనోగ్రఫీ అని ఒక ఉంది. అంటే ఏమిటి, మామూలుగా వెన్నులో నీరు తీసి, ఇప్పుడు సిజేరియన్స్ వచ్చినప్పుడు వెన్నులో నీరు తీసి చేస్తారు, స్పైనల్ అనస్థీషియా. అక్కడ నుంచి మందు ఎక్కించి తల కిందకు చేసి కొంచెంగా సిటీ స్కాన్ దగ్గర ఈ మందును ఏదైతే కాంట్రాస్ట్ అంటామో మెదడు లోపలికి వెళ్ళేటట్టు చూస్తాం. చూస్తే ఇక్కడ నుంచి వచ్చింది అనుకోండి లీక్, అప్పుడు మనకు తెలుస్తుంది అక్కడ రంధ్రం ఫలానా ప్లేస్ లో ఉంది. కరోనరీ యాంజియో అంటారు. అది కరోనరీ యాంజియో అంటే గుండె కోసం, రక్తనాళాల కోసం చేసే పరీక్ష. ఇది సిటీ సిస్టనోగ్రఫీ. అంటే సిస్టర్న్ అంటే సిఎస్ఎఫ్ ఎక్కడ ఉంటుంది, బ్రెయిన్ లో చిన్న చిన్న తిత్తుల్లాగా ఉంటాయి. ఏది ఆర్కనాయిడ్ అని ఒక తిత్తులు ఉన్నాయి, దాని లోపల ఉంటుంది. దానిని సిస్టర్న్ అంటారు. ఈ సిస్టర్న్ లోపలికి మందు వెళ్ళి మనకు బయటకు వస్తుంది. అలాగే ఎంఆర్ఐ టెస్ట్ కూడా ఉంది. ఈ 2 టెస్టుల్లో క్లియర్గా మనకి ఏమిటి, అక్కడ రంధ్రం ఉంది అని తెలిస్తే దానికి చేయాల్సింది ఆపరేషన్. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎవరికైనా ఫస్ట్ టైం నీరు రాగానే ఎంతమంది రారు, ఏదో వస్తుందని అనుకుంటారు. ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాతే వస్తారు ఎక్కువ మంది. అదే కాకుండా ఒక పక్క నుంచి వాసన తగ్గిపోయింది అనుకోండి, ఏదైనా కారణాంతర వల్ల ఎడం పక్క నుంచి వస్తుంటే ఒక్కోసారి వాసన కూడా తగ్గిపోతుంది. ఏ వస్తువులకు ఎడం పక్కన తెలియదు, కుడి పక్కన ప్రాబ్లం లేదు. అలాంటప్పుడు ఏమిటంటే దానికి ఇన్ఫెక్షన్ కానీ వచ్చిందంటే శాస్త్రం ఏం చెప్తుంది, ఒకసారి మెనింజైటిస్ వస్తే కనీసం 6 వారాల వరకు ఆ పేషెంట్ని ముట్టుకోకూడదు, ఆపరేషన్ చేయకూడదు, మందులు ఇచ్చి అబ్జర్వ్ చేయాల్సింది. ఎందుకు, ఈ ఇన్ఫెక్షన్ అంతా మెదడు లోపల ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంటుంది. మనం ఆపరేషన్ చేసి ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ చేసినట్టు అవ్వదు.
మరి మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, డాక్టర్ గారు మరి దానివల్ల ఇంకా మళ్ళీ రెండోసారి వచ్చే ప్రమాదం లేదా? ప్రమాదమే, రిస్కే. అంటే ఇది ఎలాంటి పరిస్థితి? ముందుకెళ్తే వెయ్యి, వెనక్కి వెళ్తే వెయ్యి. అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏదైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది అనుకోండి, దానికి వెళ్ళి ఏం చేస్తారు మీరు చూస్తుంటారు, బయట చాలా మంది మాస్కులు ధరించుకొని తిరుగుతూ ఉంటారు, ఇది కోవిడ్ లేని రోజుల్లో కూడా. అలాగే ముక్కు ఏదైనా మాస్క్ వేసుకోవడం కానీ, దుమ్ము ఉండే ప్రదేశాల్లో మీరు ఉద్యోగం చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండడం కానీ, దూరంగా ఉండడం కానీ,